వెనుక అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారని మనం ప్రజా అసెంబ్లీ పెట్టుకున్నాం. ప్రజా అసెంబ్లీలో నిజాలు చెప్పి రాజకీయ నాయకుల మార్పులకు శ్రీకారం చుట్టాల. మనం శ్రీకారం చుట్టాల. ఇదే సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చూయించుకోవాలా. ఇదే గవర్నమెంట్ ఆఫీసర్సు, రాజకీయ నాయకులు అందరి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలా. ఆ చదివే జీవం తీసుకురావాలి, ఆ నిబంధన తీసుకురావాలి. తీసుకురాకపోతే వాళ్ళకి ఇప్పుడు 45 మార్కులకు పాస్ అని పెట్టిండ్రు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునేటటువంటి వాళ్లకు 65 మార్కులు వస్తే పాస్ అని పెట్టుర్రి. ఎట్లుంటుందో? 65 మార్కులు వస్తే పాస్. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి వాళ్ళు 65 మార్కులు రావాలా పాస్ కావాలంటే. గవర్నమెంట్ స్కూల్ కాలేజీలలో చదివేటటువంటి వాళ్ళకు 45 మార్కులు రావాలనే నిబంధన తీసుకురండి. అందరికీ 45 తెస్తే వాళ్ళేమో ప్రైవేట్ స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా వాళ్ళు రకరకాల ట్యూషన్లు చెప్పి ట్యూషన్లు విని వాళ్ళు 45 మార్కులు తెచ్చుకుంటారు. దీంట్లో అనేక మంది పేదవాళ్ళు ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది, వీళ్లకు సరి అయిన చదువు అందక. ఇదొక దుర్మార్గమైనటువంటి లాజిక్. ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి లాజికో, ఈ పేదవాడు చదువుకోకుండా చేసేటటువంటి, పేదవాడు చదువుకు నోచుకోకుండా ఉండటానికి ఈ 35 మార్కుల నుంచి 45 మార్కులకు తీసుకురావడము అదొక ఎత్తుగడ. ఆకునూరి మురళిని కూడా చింతబరిగెలతో లగ్గం చేసే రోజులు కూడా వస్తాయి. ఈ లాజిక్ తెలియక ఓహో ఆహా అంటున్నారు. గవర్నమెంటు స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి విద్యార్థులు 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ 35 మార్కుల నుంచి 45 మార్కులకు తీసుకొచ్చిండ్రు మీరు. దేనికోసం? పేదవాడు ఫెయిల్ అయ్యి ఇంటికాడ కూర్చోవాల, చదువుకు దూరం కావాలని. ఇది లాజిక్ కాదా? ఇది చెప్పుర్రి చూద్దాం. మీరు దొరికిండ్రు బిడ్డ, నాకు దొరికిండ్రు. ఈ లాజిక్ను ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో, ఏం చేస్తారో చూస్తా. రేపు గవర్నమెంటు స్కూళ్ళల్లో, కాలేజీలలో రిజల్ట్ తక్కువ వస్తే ఇదే ఆకునూరు మురళిని ఉరికించుకుంటా కొట్టేటటువంటి రోజులు వస్తాయి. ఇదే ఆకునూరి మురళిని ఉరికించుకుంటూ కొట్టేటటువంటి రోజులు వస్తాయి బిడ్డ. పేదవాడికేమో చదువు చక్కగా చెప్పకుండా 45 మార్కులు తెచ్చుకోవాలంటావు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునేటటువంటి వాళ్ళకు కూడా 45% అంటావా? ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునేటటువంటి వాళ్లకు 45 మార్కులు ఉన్నప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో చదివేటటువంటి, కాలేజీల్లో చదివేటటువంటి విద్యార్థులకు 65 మార్కులకు పాస్ తీసుకురా. పేద వర్గాలను చంపటానికి, పేద వర్గాలను నాశనం చేయటానికి, తాగుబోతులను చేయటానికి, విద్యకు దూరం కావటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది. కేవలము పేదవాడు చదవద్దు, చదువుకు దూరం కావాలి. ఇది లాజిక్ పాయింట్. 35 మార్కుల నుంచి 45 మార్కులకు చేయడమే అది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. చెయ్యని ఏం చేస్తారో చూద్దాం. ఆ రిజల్ట్ రాకపోని వీళ్ళది ఉంది, భరతం పడదాం.